ఎందుకు ఇంత యాక్టింగ్ చేస్తావు? ఏం కావాలి? ఇట్స్ కౌంట్ డౌన్ 5. ఇంకొక 4 ఎపిసోడ్స్ లోనే అందరం మళ్ళీ తెలియదు ఎప్పుడు కలుస్తాం ఏంటి అనేది. సో అందుకే నాకు మీ అందరికీ చాక్లెట్ తినిపించాలనిపించింది. అలా తినిపించాలంటే చాక్లెట్లు నువ్వు తెచ్చి పెట్టాలి, ఇక్కడ ఉన్నవి మాకు పెట్టకూడదు. సరే అట్లీస్ట్ నేను ఎక్కడ ఉన్నదన్నా మీకు తినిపించా. ఒక్కళ్ళని అడిగారు నన్ను. సరే ఇట్రా. అడుక్కుంటేనా? అడిగా కాదు, నాకు ఇవ్వాలనిపిస్తుంది కాబట్టి రా. నేను చాక్లెట్స్ తిన్నాను, ఫస్ట్ టైం చాక్లెట్ తినడం ఇది. అంటే మీరు తినిపిస్తే నిహారిక గారు తినిపిస్తేనే నేను తింటానా, మీరు తినిపిస్తే తినిపించరా? జడ్జెస్ తరపున నిహారిక గారు పెట్టారు. అంటే నేను పెడితే తింటావు తినవు, అది ఒకటి చాలా. డెఫినెట్లీ తింటాను. ఇలా నేనే రావాలా? మీరు ఇప్పుడే తినిపిస్తారా? అవును. ఇదేంద్రజా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక. నీ చుర 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 చూపులే పంచ సల 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 ఊపిరే పంచ నర నాకు ఎందుకో కడగా ఆపేస్తే బాగుండదేమో చాక్లెట్లు. అంటే రాధిక గారు ఇస్తే తినవా ఏంటి? సుధీర్, ఇప్పుడు మీరు 3 చాక్లెట్లు తిని ఏ చాక్లెట్ ఎక్కువ స్వీట్ ఉందో చెప్పాలి. నాకు తెలిసి ఫస్ట్ తిన్నది ది బెస్ట్ చాక్లెట్ ఐ ఎవర్ హ్యాడ్. ఇప్పుడు ఇంకా పెట్టలేదు కదా రాధిక ఇంకా గారు. ఇది పెట్టలేదు కదా. ఇప్పుడు కాదు, నేను చిన్నప్పుడు ఫస్ట్ టైం తిన్నప్పుడు. సరే నేను ఇంకొకటి లాస్ట్. లడ్డు కావాలా నాయనా? సుధీర్ ఇంకోటి కూడా ప్లాన్ చేశారు. నువ్వు చాక్లెట్ తినవు కాబట్టి నాట్ ఓన్లీ చాక్లెట్ కేక్ కూడా వస్తుంది. నేను చాక్లెట్ తినను కాబట్టి చాక్లెటే కాదు చాక్లెట్ కేక్ తెప్పిస్తున్నారా? చాక్లెట్ ఫౌంటైన్ ఉంటది కదా, అది తీసుకొస్తాం. దాంట్లో తీసుకెళ్ళి నా మొహం పెడతారా? నీ మొహం. ఎంత ఇది చేశారు కదా, ఇదంతా నేను నా ప్లేయర్స్ మీద తీర్చుకుంటా. వీళ్ళు అసలు ఎందుకు ఉంటారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. సరే లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. రై రై రారా రై రై రారా హత్తే లేని ఎపిసోడ్ స్టార్టింగ్ ఇది ఎంట్రీ, ఎంత ఎనర్జీగా ఉండాలి. ఇస్ ఇస్ కాల్డ్ డాన్స్. మీరు ఎంట్రీ ఎపిసోడ్ స్టార్టింగ్ ఏం చేస్తారు? వచ్చి ఇది దులుపుతారు, ఢీ అంటారు, ఢీ అంటారు, మళ్ళీ వెళ్తారు, ఢీ ఢీ. సరే ఒక స్టెప్ చూపియండి, మేము అది ఫాలో. ఇదే మాట మీద ఉంటారు. నేను వేసే స్టెప్ మీరు డాన్స్ చేస్తారు. అమ్మో అమ్మో, ఆయనకు వచ్చేది నువ్వు అడిగి మరీ ఇన్సల్ట్ చేయించుకోవాలా సుధీర్? నిహారిక గారు, నా స్పెట్స్ నాకు ఇస్తే చిన్న యాటిట్యూడ్ వస్తుంది. వద్దు అసలు, ఇది పెట్టుకుంటే యాటిట్యూడ్ మొత్తానికే పోద్ది. అది పెట్టుకో విష్ణు. ఇప్పుడు యాటిట్యూడ్ స్టార్ అది చేస్తావా ఏంటి కొంప తీసి? అన్న మీరు ఎవరు సపోర్ట్? నాకా వాళ్ళగా? నేను ఆటకు సపోర్ట్. సౌండ్ పెట్టండి రా. చాల్ బేబీ జిందాబాద్. చేయనా నేను? నన్ను చేయమంటున్నాడు, అది చెప్పు. సుధీర్ గారు, మీరు నోరు మూపించడంలో స్టార్. సుధీర్ గారు, మీరు ఎక్స్ట్రా చేయడంలో స్టార్ ఇప్పుడు అర్థమైందా? మీరిద్దరూ మర్యాదగా సారీ చెప్తే, సారీ ఇలాంటివన్నీ ఇక్కడ కాదు. బహిరంగంగా అందరికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న, అలాగే బెంగళూరు, కర్ణాటక, తమిళనాడు, కర్ణాటక, బ్యాంకాక్, వేగస్, ఆమ్స్టర్డామ్ చిన్న కథ కదిరిదా మనకున్నారు. అక్కడ కూడా మీరు అక్కడ చేసిన తప్పుకు మేమెందుకు క్షమాపణ చెప్పాలి? ఏదో తేడాగా ఉందేంటి? సరే చెప్పండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న, అలాగే సుధీర్ అంటే పడి చచ్చిపోయే అమ్మాయిలందరికీ. అబ్బా అబ్బానా చెప్పండి. అది వాళ్ళందరికంటే వాళ్ళందరూ ఎవరో చచ్చిపోయే వాళ్ళు. మీరే కదండి పడి చచ్చిపోయే వాళ్ళు అన్నారు. అంటే అంత ఇష్టపడే వాళ్ళు అని అర్థం. ఓకే, అలాంటి వాళ్ళందరికీ చెప్పును కూడా. అలాంటి వాళ్ళందరికీ నా కర్మ కాలి డాన్స్ చేయలేక నేను ఈ క్షమాపణ చెప్తున్నాను. నేను డాన్స్ చూడలేక క్షమాపణ చెప్తున్నాను. ఎవరిది? మీదా? సరే డాన్స్ లేదు, కనీసం మీలో మీకన్నా కాంపిటీషన్ ఉందా? ఫినాలేకి వెళ్తున్నావా? ఒకళ్ళు మీలో మీకన్నా ఛాలెంజ్ అనేది ఉండాలి కదా. మామూలు ఛాలెంజ్ లేదు మామ. ఏమున్నది చెప్పండి. ఉత్తినే రై రై రారా రారా అంటే కుదరదు. రారా అనేది నేను అనాలి. రై రై రారా రై రై రారా
పచ్చి పడేసే గోత్రం, ఇరగ తీసే నక్షత్రం, పగిలే కొద్దీ పొదులు ఎక్కుద్ది అబ్బాయి, ఏమంటావు? దండన్న ఎవరు ఎదురు రావద్దు అనే రేంజ్ లో చెప్తున్నారు, మీరేమంటారు? ఒకళ్ళు నాకు ఎదురొచ్చినా వాళ్ళకే రిస్క్, నేను ఒకళ్ళు ఎదురెళ్ళినా వాళ్ళకే రిస్క్. ఎస్పెషల్లీ ఇలా కావ్యలాగా మరీ ఇంత సాఫ్ట్ గా ఉండే వాళ్ళకి మరీ రిస్క్. హలో చూడు, ఒక్క వైపే చూడు. అవునా? సుధీర్ గారు లాగా రెండు వైపు చూడాలని హలో, మేమేం ఆలోచన. చూడట్లా. ఒక్క నిమిషం, let అవును, me అటు finish ఇటు the తెగ dialogue. చూస్తున్నారు కదా ఇందాడి నుంచి, అదే అంది. రెండు వైపు చూడాలనుకుంటే మాడిపోతాం. సైలెంట్ గా ఉన్నానని కన్ఫ్యూజ్ అయితే ట్రబుల్ లో పడతావు. ఆహా, ట్రబుల్ గురించే మాట్లాడుతున్నారా? ఏదో తేడాగా ఉందేంటి? Don't trouble the trouble. If you trouble the trouble, I am not the trouble. ట్రబుల్ విల్ ట్రబుల్స్ యూ. ట్రబుల్స్ యూ, ఐఎమ్ నాట్ ద ట్రబుల్, ఐఎమ్ ద ట్రూత్. డైలాగ్ చెప్తే ఒక స్టైల్, ఒక స్వాగ్, ఒక యాటిట్యూడ్ ఉండాలి. ఇప్పుడు చూడండి నిహారిక గారు చెప్తారు ఒకటి. చేయి చూసావు ఎంత రఫ్ గా ఉందో, రఫ్ ఆడించేస్తాను. వెళ్ళి షో స్టార్ట్ చేయండి పో. అమ్మయ్య 4 లైన్లు కాదు. అయినా గెలవడం అంటే అంత ఈజీ కాదండి, ఆట కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంది రూల్స్? నువ్వు కంటెస్టెంట్స్ అని కూడా చూడకుండా పత్తే వ్యాపారం నడపడం రూల్సా? ఈవిడ కష్టాన్ని నమ్మకం కాస్ట్యూమ్ నమ్ముకుని రావడం రూల్సా? ఇక్కడ కంటెస్టెంట్స్ ని హైలైట్ చేయరా అంటే బెల్లీ డాన్స్ ని హైలైట్ చేశారే, అది రూల్సా? ఏది రూల్స్? ఇక్కడ ఎవరిది రూల్స్ లేదు, సమీరాదే రూల్. దండన్న సమీర గారు రికార్డ్ క్రియేట్ చేసినట్టు ఉన్నారు. మీ పేరు రికార్డులో ఉంటుందేమో, నా పేరు మీద రికార్డులు ఉంటాయి. ఇదే హుషారు, ఇదే స్పోర్టినెస్ ఈ రోజు కాంపిటీషన్ లో కూడా చూపించాలి, ఓకేనా? వావ్, నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఇప్పుడు ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడం అవసరం లేదు. ఇంకా paper- బై. ప్లీజ్ టేక్ ఎ సీట్. థాంక్యూ. ఆ